నమస్తే అందరికీ. మన బయోచార్ దాని ఒక అప్లికేషన్ కాంటెక్స్లో అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షాకాలము, ఈసారి ఋతుపవనాలు ఒక 2 రోజులు ముందుగానే కేరళను తాకినాయి. సో దాదాపుగా మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండింటికి కూడా జూను 4-5 తారీఖు లోపల దాదాపుగా మొత్తం వచ్చేసాయి. సో అంటే ఇప్పుడు రైతులు ఎవరైనా బయోచార్ వేసుకోవాలని అంటే ఒక ఆప్షన్ ఏముండే అని అంటే, మనము ఫస్ట్ దుక్కి దున్నే ముందే లేదా ఫస్ట్ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు మనము బయోచార్ కంపోస్ట్ వేసుకొని దాన్ని దున్నుతే అది చాలా లాభంగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, ఆల్రెడీ పంట వేసినాక మనము వేయడం అనేది దీని వాల్యూ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అప్లికేషన్ విషయంలో. అంటే చెట్టుకు ఏదైతే లాభం చేకూర్చాలనో ఆ లాభం అనేది తక్కువగా అందుతుంది. సో ఇప్పుడు టైం పరంగా నేను డిస్కషన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే వర్షాలు దాదాపుగా వస్తాయి, ఇంకా వచ్చే ఒక నెల రోజులు అటు ఇటుగా చాలామంది విత్తనాలు కూడా పెట్టాలని అనుకుంటారు. అయితే మరి ఇప్పుడున్న టైంలో రైతులు కొంతమంది నాకు ఫోన్ చేసి కూడా చెప్పడం అయ్యింది, వాళ్ళకున్న రకరకాల అక్కడ ఉన్న పిచ్చి మొక్కలనండి, లేదా పాత పంటకు సంబంధించిన ఇంకా మెటీరియల్ కూడా అట్లనే ఉంది, లేదా కొన్ని చెట్లను కూడా వాళ్ళు అంటే ఇవి విదేశాల నుంచి వచ్చిన ప్రోసోపి జూలిఫ్లోరా లాంటి వాటిని కట్ చేసి మరి దాన్ని క్లీన్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారని. అయితే దీన్ని కన్వర్షన్ అనేది నేను చెప్పిన సింపుల్ పద్ధతులు, అంటే అటు ట్రెంచ్ మెథడ్ అనండి, కొంటికి గ్రౌండ్ మెథడ్ అనండి, లేదా టాప్ లిట్ డౌన్ డ్రాఫ్ట్ అనే పద్ధతి అనండి. సో ఏ పద్ధతులు అయినా సరే వారు బయోచార్ లోకల్గా చేసుకోవచ్చు. అయితే స్కిల్ ఉన్న వాళ్ళు మరి తక్కువ మంది ఉన్నారు. బట్ ఎక్కడన్నా ఈ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మరి వారు చూసి లేదా వీడియోలను కూడా కరెక్ట్ అర్థం చేసుకుంటే దాని ద్వారా వారు లోకల్గా చేసుకోవచ్చు. దాదాపుగా నేనంట లోకల్గా ఉండే లేబర్కి వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ ఉంటుంది. కొంచెం వాళ్ళకు వీడియో కరెక్ట్ చూపెట్టి ఇట్లా ఎక్కువ బూడిద కాకుండా, ఇంకోటి గాలి కూడా తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతులలో చేస్తే మరి మనకు బొగ్గు అవుతుందని, ఒక గంట సేపు జేసీబీ తెచ్చినా కానీ ఒక 2 ట్రెంచులు మీరు చేసుకోవచ్చు. అది ఆల్రెడీ డైమెన్షన్స్ నేను చెప్పిన 2.5 ఫీట్లు వెడల్పు, 4 ఫీట్ల లోతు, తర్వాత 9-10 ఫీట్లు మీకు అనుగుణంగా దాని యొక్క డిజైను మీరు జేసీబీ తోటి ఒక 1 అవర్ లోపల ఈజీగా చేసుకోవచ్చు, 2 కూడా చేసుకోవచ్చు. ఈ ట్రెంచ్లలో కూడా మనము ఫస్ట్ కింద వేసిన మెటీరియల్ని కాల్చినాక దాని మీద మళ్ళీ మెటీరియల్ వేసుకుంటే ఇట్లా లేయర్ వారీగా మన మీదికి కాల్చుకుంటూ వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫ్లేమ్ కర్టన్ మూలాన మరియు ఆక్సిజన్ కూడా అందని పరిస్థితిలో మనకు మొత్తం కూడా బొగ్గుగా తయారవుతుంది. దాన్ని వెంటనే మనము నీళ్ళతో చల్లార్చుకొని మరి ఆ బొగ్గునంతా కూడా రెడీ అవుతుంది. అయితే ఆల్రెడీ ఈ ప్రక్రియ చేయాలన్నా ఒక 3-4 రోజులలో కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం పట్టది. చాలా ఎక్కువగా లావుగా కట్టెలు ఉంటే మరి దానికి వేరే పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది. మరి ఓపికతోటి కూర్చొని చేసుకోవాలి. అది అర్త్ మౌంట్ కిల్ అని అంటాము, ఆ పద్ధతి కానీ. సో బట్ అంటే దీనికి తగ్గ స్కిల్స్, నైపుణ్యం మరి మన వాళ్ళకి లోకల్గా ఉందా అంటే కొన్ని చోట్ల ఉండదు. మరి అందుకని అది కొంచెం పక్కన పెట్టినా. ఇప్పుడైతే మినిమం ట్రెంచ్ మెథడ్లను లేదా కొంటికి గ్రౌండ్ మెథడ్లో కానీ, ఇన్వర్టెడ్ కోన్ కానీ, సో లేదా టాప్ లిట్ డౌన్ డ్రాఫ్ట్ అంటే మనం ఒకటి పైర్ లాగా, పైర్ అని అంటే కట్టెలు మొత్తం పేర్చి మీద మనం కాల్చినప్పుడు అది కిందికి మంట పోతున్నప్పుడు అప్పుడు దాన్ని కూడా వెంటనే చల్లారిస్తే కూడా బొగ్గు అవుతుంది. భూమి మీద చేసుకోవచ్చు అలాంటి పద్ధతి. లేదంటే
ట్రెంచ్ మెథడ్ ఇంకోటి ఏంటంటే మనము పెద్ద నాగలతో దున్నప్పుడు మనకు కొంచెం మొత్తం పెద్ద సాల్ అయినప్పుడు ఆ సాల్లో కూడా ఈ లైట్గా ఉన్న బయోమాస్ అంతా కూడా సాల్ మధ్యనే వేసి కాలబెట్టి వెంటనే మట్టి కప్పినా కానీ మీకు బొగ్గు భూమిలో అవుతుంది, మళ్ళీ ఒకసారి దున్నుకుంటే సరిపోతుంది. ఇలాంటివి కూడా చేయొచ్చు. సో ఈ పద్ధతులలో చేసుకొని మరి వెంటనే ఈ ఎరువులు ఏదైతే మనకు ఆల్రెడీ రైతులు పొలం వరకు తోలి ఉంటే ఈ సేంద్రియ ఎరువులు అనండి, ఫామ్ యార్డ్ మెన్యూర్ అనండి, వర్మీ కంపోస్టు, పౌల్ట్రీ లిట్టరు, సో రకరకాల ఎరువులు ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ పచ్చి రొట్ట, సో ఇలాంటివన్నీ కూడా మనము అందులో మిక్స్ చేసుకొని మరి దీన్ని ఒక 15 రోజులు ప్రక్రియ చేయాలి. మరి టైం తక్కువ ఉంది అన్న వాళ్ళు ఏం చేయండి అంటే అట్లీస్ట్ రోజుకు 2 సార్లు కలపండి మినిమం. ఇప్పుడున్న వాతావరణానికి అంటే ఇప్పుడు వచ్చే వాతావరణానికి ఆ సూక్ష్మజీవులు పెంపొందించబడతాయి. సో సూక్ష్మజీవుల గురించి ఎక్కువ వరి కాకుండా మీకు లోకల్గా ఉన్న అడవి నుంచి తెచ్చుకున్న మట్టిగా సో ఇదంతా కూడా అందులో కలుపుకొని మరి మీరు ఈ యొక్క ప్రక్రియ ఆల్రెడీ జియోచార్ కానీ బయోచార్ కంపోస్ట్ కానీ ఎట్లా చేయాలనో నేను వీడియోలు ఆల్రెడీ పెట్టిన. సో ఆ పద్ధతిలో మీరు చేసుకొని మరి ఫస్ట్ తొలకరి వర్షాలు పడ్డాక ఎప్పుడైతే పచ్చిగా ఉంటుందో భూమి ఆ టైంలో ఈ బయోచార్ కంపోస్ట్ వేయాలి మనం. సో వేసినాక ఒకసారి దున్ని అప్పుడు మీరు పంట పెట్టుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది. అదే మనకు ఇప్పుడు వరి అనుకోండి డైరెక్ట్ చల్లేయచ్చు, అందులో పెద్ద ప్రాబ్లం ఏముండదు. చల్లి మరి దాన్ని దున్నినాక మీరు ఎట్లయినా నారు వేసుకుంటారు అట్లా కూడా చేయండి. ఇంకా ఇక పెద్ద చెట్లు అని అంటే ప్రతి చెట్టు కాడ అది ఎట్లా వేయాలనో కొన్ని వీడియోలలో నేను చూపెట్టినా. సో ఆ రకంగా కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలా యాక్టివ్గా వర్క్ చేయాల్సింది వాళ్ళు ఎవరని అంటే ఈ యొక్క బయోచార్ మీద ఆల్రెడీ దిగిన వాళ్ళు, అది పెద్ద పెద్ద కంపెనీలే ఉండొచ్చు, లేదా మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తులు కావచ్చు, తర్వాత సంస్థలు ఈ ఎఫ్పిఓస్ అని అంటాం, సో వారు కానీ. సో అందరు కూడా బయోచార్ లభ్యత అనేది మనకు రకరకాలుగా ఉన్నది. సో అది ఉన్న బయోచార్ కూడా ఇప్పుడు వాడుకోవచ్చు. తయారు చేయాల్సిన ఆవశ్యకత లేనప్పుడు లేదా మీకు ఆ కష్టం ఉంటే మీరు కొనుక్కొని కూడా వాడుకోవచ్చు. సో తక్కువలో వచ్చే రకరకాలు ఉన్నాయి బయోచార్స్. మనం రకరకాలు అంటే ఇప్పుడు రైసస్క్ బయోచార్ అంటాం, అంటే ఈ యొక్క వడ్ల తౌడు ఏదంటే ఉన్కా అంటాం చూడండి, దాంతో వచ్చిన బయోచార్ కానీ అది బాయిలర్ల దగ్గర ఉంటుంది. అది మీరు ఈ యొక్క ఎర్ర నేలలు కానీ లైట్ సాయిల్స్ కానీ అసిడిక్ సాయిల్స్ కానీ ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కానీ ఇది మంచిగా వాడుకోవచ్చు. సో అది కలుపుకుంటే మీకు అంత దోషాలు ఏమి ఉంటాయి. ఓన్లీ చౌడు ఉన్న వాళ్ళు కొంచెము దాని ట్రీట్మెంట్ చేయాల్సిన పద్ధతి వేరే ఉంటుంది, ప్రక్రియ వేరే ఉంటుంది. సో వీరందరూ కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు ఖరీఫ్ 2024 మనకు స్టార్ట్ అయింది కాబట్టి డిలే కాకుండా మీరు అట్లీస్ట్ చేసి వాడతారని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ ఒక్క సంవత్సరం మిస్ అయినా మీ పంట పొలానికి మంచి చేసే ఏదైతే ఒక మార్గం ఉందో అట్లనే ప్రపంచానికి కూడా అటు గ్లోబల్ వార్మింగ్ అనండి ఇవన్నిటి కూడా ఒక అవకాశాన్ని కోల్పోతారు. అయితే మీకు అంత నమ్మకం లేకపోతే మాత్రము అంటే ఇది ఎంత వేయాలనేది ఫీల్డ్ ట్రయల్ కంపల్సరీ చేయాలి. మీరు ఆల్రెడీ చేసలేకపోతే మీరు మొత్తం పొలంలో వేయకండి, కొంచెం ప్లేసులన్నీ వేయండి. అంటే ఒక 2-3 గుంటలలో వేయండి. వేసి అనుభవపూర్వకంగా మీరు వేసిన దగ్గర ఎట్లుంది, వేయని దగ్గర ఎట్లుంది అది చూడండి. చూసి కనీసం ఖరీఫ్ దాటినాక రబీ వస్తుంది, అప్పటికైనా ఇంకో ఆలోచనలు ఉంటారు. సో అట్లా అది మాత్రము కొంచెమన్నా చేయండి. సో నాకు అంటే ఎంతోమంది రైతులతోటి తిరుగుతుంటా, ఫోన్లలో మాట్లాడుతుంటా, ట్రైనింగ్లు ఇస్తుంటా, అటు ఉత్తరాఖండ్కే మొదలుపెట్టి రాజస్థాను, మహారాష్ట్ర, ఈవెన్ ఉత్తరప్రదేశ్, అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలల్లో గత 5 నెలల నుంచి ఇంటెన్సివ్గా తిరుగుతున్నాను నేను. చాలా మందికి చెప్పిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చేస్తారు, ఒక్కొక్క లెవెల్కి వచ్చేసారు. ఇంకోటి గుజరాత్లో కూడా మన వాళ్ళు ఇంటెన్సివ్గా వర్క్ చేస్తున్నారు. సో
సో ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉన్నదో మరి ఈ ఉద్యమంలో అంటే బయోచార్ రెవల్యూషన్ అనండి, బ్లాక్ రెవల్యూషన్ అనండి, సో ఇందులో మీరు కూడా భాగమవుతారని నేను ఆశిస్తున్నాను. నా వీడియోస్ మొత్తం మీరు చూడండి. ఉన్న వీడియోస్ అన్నీ కూడా అందులో తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజ్లలో పెడుతున్నా. సో మీకు ఏనో ఒక దగ్గర మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా నేను ఎక్కువ వీడియో చేసి వెంటనే పెట్టాలని ట్రై చేస్తున్నా. ధన్యవాదం.